హోమియోపతి దినోత్సవాన్ని హైదరాబాద్ రామంతపూర్లోని ధరం కిరణ్ ప్రభుత్వ హోమియో ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమియో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లింగరాజు హోమియో వైద్య విధానంపై మాట్లాడారు. ప్రత్యామ్నాయ వైద్య విధానాలను అన్వేషించడానికి, చర్చలు జరపడానికి మంచి అవకాశమని చెప్పారు. హోమియోపతి వైద్యులు, వినియోగదారులు హోమియోపతి వైద్యాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వ్యాప్తి చేయవలసి ఉందన్నారు. హోమియోపతి వైద్యం ప్రధానంగా మానవ శరీరం స్వీయ స్వస్థత సామర్థ్యం కోసం స్వాభావిక సామర్థ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని డాక్టర్ లింగరాజు చెప్పారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం. ఈ దినోత్సవానికి ముఖ్యంగా హోమియోపతి ఫాదర్ ఆఫ్ హోమియోపతి డాక్టర్ శామ్యూయల్ హానీమన్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ప్రపంచమంతా వరల్డ్ హోమియోపతిక్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటాం. దాంట్లో భాగంగా ఇవాళ జేఎస్పీఎస్ హోమియోపతి మెడికల్ కాలేజెస్లో ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అండ్ అదర్ స్టాఫ్ మెంబర్స్, ఈ క్యాంపస్లో ఉన్నటువంటి ఫార్మసీ యూనిట్, హాస్పిటల్ యూనిట్, రీసెర్చ్ యూనిట్ అందరూ కలిసి మూకుమ్మడిగా ఇవాళ ఈ యొక్క కార్యక్రమాలు జయవంతంగా జరుపుకున్నాం. దాంట్లో భాగంగానే ఈ వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాము, వారోత్సవాలు చేసుకున్నాము. ఈ వారోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ యొక్క వారోత్సవాల్లో భాగంగా అన్ని వివిధమైనటువంటి కార్యక్రమాలు, పిల్లల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటి క్రియేట్ చేయడానికి, హోమియోపతి పైన అవగాహన కొరకు ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్స్, అదేవిధంగా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, దీనికి సంబంధించిన హోమియోపతి సిస్టానికి సంబంధించినటువంటి ఫోటోగ్రఫీ సిస్టమ్, దాని మీద పెయింటింగ్ సిస్టమ్ కూడా పిల్లల్లో అవగాహన కల్పించి, అదేవిధంగా స్పీచ్ కూడా కల్పించి, దీనివల్ల ఎంతో పిల్లలకి హోమియోపతి యొక్క బేసిక్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని యొక్క కాన్సెప్ట్ను కూడా వివరంగా తెలియడం జరిగింది.